నమస్తే అండి. మనం స్వీట్ పొటాటో అంటే మనకి చిలకడ దుంపలు అంటారు, ఎర్ర దుంపలు అంటారు కదండీ! అవి మనం ఎప్పుడు ఉడికించుకొని తింటాం. అలా కాకుండా మనం ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నట్టు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందంట ఇది. దీన్ని మనం ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఆల్టర్‌నేట్ కింద కూడా తీసుకోవచ్చండి. అదైతే డీప్ ఫ్రై చేయాలి కదా! ఇది డీప్ ఫ్రై లేకుండా చక్కగా మనం బంగాళదుంప వేపుడు కూడా చేసుకుంటూ ఉంటాం కదండీ! దాని బదులు కూడా మనం ఇది చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మనం ముందే కడుక్కోవాలండి. కడిగిన తర్వాత పైనున్న లేయర్ అనేది తీసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని చక్కగా ఒక పొడి క్లాత్తో ఏదైనా తుడిచేసుకోవాలండి, లేదంటే బంకలాగా అంటుకుంటుంది చేతికి. తర్వాత ఇలాగ సన్నంగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేస్తాం కదా బంగాళదుంప, అదే విధంగా కట్ చేసుకోవాలండి. లేదంటే లైట్గా స్లైస్లా కట్ చేసుకున్నా బాగుంటుంది. దీంట్లో వేయడానికి మిరియాలు అయితే తీసుకుంటున్నానండి, లేదంటే కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే రెండు వేస్తున్నానండి. మనకి పొడి పొడిగా వచ్చాయి కదండి, అందుకని మనం క్లాత్ వేసి తుడిస్తే ఇలా పొడి పొడిగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, బియ్యాల పొడి ఈ రెండు వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ మనం వేస్తున్నాం, అది చిన్న స్పూను. కారం కూడా వేసుకుంటున్నానండి. మనం ఇప్పుడు ఏదైతే ఆయిల్ వేసామో అదే ఆయిల్ అండి, మరి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అనేది వేయమన్నట్టు. అయితే ఇది చేసుకోవడానికి మనం నాన్ స్టిక్ కానీ లేదంటే ఎయిర్ ఫ్రైర్లో కానీ పెట్టుకుంటే బాగా వస్తాయి అన్నట్టు. అదే మన స్టీల్ దాంట్లో అంటే అలా నిల్చొని కలుపుకుంటూ ఉండాలి, అడుగంటేస్తూ ఉంటుంది కదా. ఎలా చేసుకున్నా కూడా కొంచెం కిందన అడుగంటకుండా చూసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది అన్నట్టు. మ్యాక్సిమం చెప్పాలంటే ఒక 5 to 10 మినిట్స్లోనైతే ఇది రెడీ అయిపోతుందండి. ఇందులోకి ఎక్స్ట్రా కార్న్‌ఫ్లోర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదండి. జస్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నానంతే. మూత పెట్టుకొని తీసుకుంటూ ఒక్కొక్కసారి పైకి ఇలా అనుకున్నా కదా, అలా చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి, తర్వాత కొత్తిమీర 2 వేసానండి. అంటే ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకుంటున్నాము. ఒక్కొక్క రోజు నైట్ డిన్నర్ కింద కూడా మనం తీసేసుకోవచ్చండి. ఈ మధ్య స్వీట్ పొటాటో ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు కదండి, అందుకని.